హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను గ్రీన్ పీస్తో కచోరీ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు వింటర్లో ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ లేకపోతే ఫ్రోజన్ అయినా వాడుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ నేను ఒక 1 కప్ గ్రీన్ పీస్ తీసుకున్నాను. దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసి గ్రీన్ పీస్ వేసేసి సాఫ్ట్గా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక 5 to 10 minutes పడుతుంది. ఇవి బాయిల్ అయిపోయాయి. వీటిని మనము వడగట్టుకుందాం. వాటర్ అంతా తీసేసి స్ట్రైనర్లోకి వేసి నేను వడగట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. దీనికోసం మనము పిండిని తయారు చేసుకుందాము. మైదా 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు. మీరు కావాలంటే కంప్లీట్ మైదా లేదంటే మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అన్నమాట. నేను సగం సగం యూస్ చేస్తున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు, వాము కొంచెం వేసుకొని చేతులతో నలిపి వేసుకోవాలన్నమాట. ఇవి గుల్లగా రావడానికి కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వేసి ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. మరీ గట్టిగా కలిపితే మనం ఫ్రై చేసేటప్పుడు అవి పగిలిపోయి లోపల స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నాకు 1/2 కప్పు వాటర్ సరిపోయింది. ఇంకా 1/2 కప్ అలానే మిగిలిపోయింది. దీన్ని ఒక అర్ధగంట రెస్ట్ ఇవ్వాలన్నమాట. దాన్ని పక్కన పెట్టుకుందాము. అంటే దీనికోసం ఒక చిన్న మసాలా తయారు చేసుకుందాము. ఒక 2 గ్రీన్ చిల్లీస్ మీ కారానికి సరిపడా, గార్లిక్ ఒక 4, అల్లము 1/2 ఇంచు, సోంపు, జీరా, ధనియాలు ఇవన్నీ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న గ్రీన్ పీస్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాము. ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో ఒక 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా ఇంగువ వేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా గ్రీన్ పీస్ ఉంది కదా, వాటిని వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోయి డ్రై అయ్యే వరకు వేయించుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనం సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి సాల్ట్ వేసుకొని తిప్పుతూ ఉండాలి, లేదంటే ఇది అడిగి అంటుతూ ఉంటుంది. ఇది అంతా దగ్గరకు వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 4 క్యాష్యూ, 4 కిస్మిస్ వేస్తున్నాను. ఇది తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు ఇందులో కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేం యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను 2 గ్రీన్ చిల్లీస్ వేసాను కాబట్టి. అలాగే ఇందులోకి లాస్ట్కి కొంచెం చాట్ మసాలా వేసి దించేసి పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలన్నమాట. ఇది చల్లగా అయిపోయింది. దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము ఫస్ట్. అలాగే మనం తయారు చేసుకున్న పిండి ముద్ద కూడా మెత్తగా ఉందన్నమాట. సరిపోయింది, రెస్ట్ ఇచ్చేసాం కాబట్టి. ఇప్పుడు వీటిని మీడియం సైజు ముద్దల్లా తీసుకొని నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ సైడ్స్ని పల్చగా ఒత్తుకోవాలి, మధ్యలో మందంగా ఉండాలన్నమాట. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకొని అన్ని సైడ్స్ మంచిగా క్లోజ్ చేసుకోవాలి, లేదంటే స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కొంచెం పిండి తీసేసి మంచిగా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసేసుకొని ఒకసారి గుండ్రంగా చేసుకొని దీన్ని అరచేతుల మీదనే ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఈ సైజులో నేను ఒత్తుకొని నేను అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బాండీలో ఆయిల్ పెట్టుకొని అది హీట్ అవ్వాలి. మరీ ఎక్కువ అవ్వకూడదు, ఎక్కువ వేడైపోతే లోపల కుక్ అవ్వదన్నమాట. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో నుంచి ఉంచుకొని ఈ కచోరీలను వేసేసి మెల్లగా ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ. ఇవి ఒక సైడ్ అయిపోయాయి, నేను ఇంకో సైడ్ టర్న్ చేసి తిప్పుకుంటున్నాను. మనం పూరీలకి పైన ఆయిల్ వేసి తిప్పుకుంటాం కదా, అలా తిప్పుకుంటే మంచిగా పొంగుతాయి అన్నమాట. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకొక 2 minutes ఉంచి మనం తీసేసుకుందాము. ఇవి అయిపోయాయి అన్నమాట. దీన్ని తీసేసుకుందాము. తీసి మనం పక్కన పెట్టుకుందాము. రెడీ అయిపోయాయండి గ్రీన్ పీస్తో కచోరీ. వీటిని మీరు కావాలంటే చాట్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూసారా, స్టఫింగ్ అంతా లోపల ఈక్వల్గా ఉంది అండ్ మంచిగా కుక్ అయ్యాయి, పైన పొర అంతా కూడా.
అండ్ దీన్ని చాట్ లాగా ఎలా చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తున్నాను. ఒక కచోరీని ఒక 4 పీసెస్ లాగా చేసుకొని పైన కొంచెం పెరుగు, స్వీట్ చట్నీ వేసుకొని కొన్ని దానిమ్మ గింజలు, కావాలంటే మీరు ఇంకా సేవ్ అలా అన్నీ వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.